కవులకు, రచయితలకు, మేధావులకు అందరూ కూడా నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ముఖ్య అతిథి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ప్రజల బాధల వెంబడి ఒక రచయితల వేదికనే కాదు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ పట్ల ఒక స్పష్టమైన సోయితోటి మన అందరికీ దిశానిర్దేశం చేస్తున్న మొదటి నుంచి చేస్తున్నటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే తనదైన ముద్రతోటి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు మొట్టమొదటిసారిగా చాటింపు అనే పత్రిక ద్వారా అనేక వ్యాసాలు ప్రజాతంత్రంలో కానీ అప్పుడు రాసినటువంటి, ఇప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచన దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి సంపాదకుడు వివరిస్తున్నటువంటి కవి, రచయిత, విమర్శకుడు, అనేక విషయాల పట్ల స్పష్టత ఉన్నటువంటి కె శ్రీనివాస్ గారికి, అలాగే మన మధ్యనే ఉన్నాడు, మనతోటే తిరుగుతుండు, మన మధ్యనే ఉంటున్నటువంటి మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాదు ఇప్పటికి కూడా ఒక మంచు కింద చలిమంట ఎట్లయితే పెడతారో అట్లనే పెడుతున్నటువంటి మన అందశ్రీ కూడా ఇక్కడే ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రావడం సంతోషకరం. ఎందుకంటే ఆయన పాట మొదటి నుంచి తెరవేకు కానీ నాకు కూడా అసలు రాష్ట్రగీతం చేస్తా అన్నటువంటి పెద్ద మనిషి ఎందుకు రాష్ట్రగీతం చేయలేదో ఇప్పటికి కూడా జవాబు చెప్పలే, కానీ ఇప్పటికైనా రాష్ట్రగీతం అయిందన్న సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఏంది అసలు? సరే, ప్రజల కొరకు ప్రజల చేత ఇవన్నీ వేరు విషయాలు, కానీ కనీసం నాయకుడు అంటోడు ప్రజలకు అందుబాటులో ఉంటుండా, కనీసం నాయకుడు అంటే ప్రజలు చెప్పే విషయాలను వింటుండా? ఇవే లేవు కదా మనకు 10 ఏళ్ళ లోపట. ఈ లేవు కాబట్టే ఇవాళ అవకాశం వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు మరొకసారి తమ సత్తాను దాటి ఇవాళ ఒక కనీస ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని తీసుకురాగలిగింది. సరే, కాలం చెప్తుంటుంది, వాళ్ళ నడవడిక చెప్తుంటుంది, అది వేరు విషయాలు. కానీ ఇవాళ ఇక తిరుమలరావు సార్ అయితే మొదటి నుంచి కాదు, నాకు మొదటి నుంచి దగ్గర మిత్రులు. ఆయన జీవితకాలం అంతా జానపద సాహిత్యానికి, ఆదివాసుల జీవితాల కాలం కోసమే పనిచేసినట్టు అంకితమైపోయింది. దాదాపు ఇప్పుడు 74-73 ఏళ్ళ వయసు ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పనిచేస్తుంది. కేవలం తెలంగాణ జానపద సాహిత్యం, ఆదివాసీల విషయాల్లో కూడా కానీ చాలా విషయాల్లో కూడా మొదటి నుంచి తన జీవితకాలం అంతా పనిచేస్తున్నటువంటి పెద్దలు జేజీ తిరుమలరావు గారు, మిగతా నా మిత్రులు, మరియు నేను హైదరాబాద్ వారిని అటువంటి ఒక కావ్యం రాసిండు. హైదరాబాద్ మహాసభ జరిగినప్పుడు డాక్టర్ అప్పాల చక్రాధారి గారు అని ఆ సారు నిర్మల్లో పెద్ద డాక్టర్, పిల్లల డాక్టర్. ఆ సారు కూడా ఈ సమావేశానికి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆదిలాబాద్ నుంచి నేను హైదరాబాద్ వారిని అనేటువంటి ఒక కావ్యాన్ని రాసిండు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమాలు. నేను హైదరాబాద్ అని కావ్యం రాసిండు. ఆశ్చర్యకరం అనిపించింది నిజంగా కూడా అప్పుడు. అంటే ఒక కవి ఎంత తీరికలైనటువంటి డాక్టర్గా పనిచేసుకుంటూ తన లోపల ఒక సున్నితమైనటువంటి అంశాన్ని కాపాడుకొని కవిత్వం కావ్యం రాసిండు ఆ రోజుల్లో కూడా. అట్లాంటి వాళ్ళు, అట్లనే మా గాజు నాగభూషణం కానీ, ఉదాహరణ నారాయణ కానీ, బూర్ల వెంకటేశ్వర్లు కానీ, కొన్ని మల్లారెడ్డి, ఈ సమావేశం చాలామంది మిత్రులు ఉన్నారు నాకు. తెలంగాణ ఎవరు ఏమన్నప్పటికీ కూడా 4వ రాష్ట్ర మహాసభల లోపల నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకే ఒక సోయి అనే పత్రికలో సంపాదకీయం రాసుకుంటూ ఒక విషయం చెప్పిన. తెలంగాణ వచ్చే వరకైతే ఎంతైతే తెలంగాణ రచయితల మీద ఒక పని ఉంటుందో, తెలంగాణ వచ్చిన తర్వాత అంతకు రెట్టింపైన పని ఉంటుంది రచయితలకు, కవులకు, తెరవేకు అని చెప్పిన. అది నిజంగా కూడా ఈ 10 ఏళ్ళ లోపల రెట్టింపైనటువంటి పని ఉంది. ఇవాళ ఈ సమావేశంలో చూస్తుంటే తెలంగాణ కాలం లోపల తెరవే సభలు పెట్టిన, ఏ తెలంగాణ అనే పదం పెట్టి సభలు పెట్టినప్పటికీ కూడా లెఫ్ట్, రైటు, షార్ట్ సైట్ ఉన్నాడు, లాంగ్ సైట్ ఉన్నాడు, ప్రతి ఒక్కరు కలిసి వచ్చాడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ
చూస్తే మనకు ఈ సభ ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కిటకిటలు ఆడిపోయి బయట కూడా పడ్డారు. మేము పెట్టాం. ఇవాళ ఎందుకు అంటే పొల్లంతా వేయింది, తూర్పాన పట్టారు, వడ్డం తూర్పాన పట్టినట్టు పొల్లంతా వేయింది. ఇప్పుడు ఏమన్నా ఉంటేనే గట్టి గింజలు మిగిలి, ఆ గట్టి గింజలే మీరు మేము అందరం. ఆ గట్టి గింజల నుంచే ఇవాళ ఏమన్నా మొలకలు ఏమన్నా పద్ద లేకుంటే నార్మడి కానీ ఏదన్నా కొత్త ఆశలు మన లోపల రేకెత్తిస్తాయని కూడా నేను భావిస్తున్నాను. అందుకోసం ఇవాళ తెలంగాణ ప్రజల పక్షం అంటే ఏంది, తెలంగాణ రచన వేదిక లేకుండా అలాంటి వాడు అప్పుడప్పుడు రాస్తుంటే ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకం మొదటి నుంచి అన్నారు. అరే ప్రజల బాధ వాటికి ప్రజల వైపు నిలబడి మాట్లాడుతుంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అని ఎందుకయ్యా, నీకేమైనా పని అవసరం ఉంటే నీ ప్రభుత్వంలో ఇలా తీసుకో, కానీ నన్ను ఎందుకు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకము దిక్కార అని అంటావు ఏందయ్యా. నేను చాలామంది మిత్రులు నాకు కూడా ఉండరు వాళ్ళ అని నేను చాలాసార్లు చెప్తుంటే. కాబట్టి నాకు ఏమనిపించిందంటే ఎవడి అవసరాలు వాడు, ఎవరి పద్ధతి వాడు, ఎవరి లెక్క వాడు. ఏం చేస్తాం, 2 గ్రూపులు అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. ఒక గ్రూపు పదవుల కోసం పాకులాడింది, అమీబావ లెక్కనే. ఇక నీళ్ళను పట్టుకొని వెన్నెముక లేనట్టే పాకింది నీళ్ళను పట్టుకొని పదవుల కోసం. ఒక వర్గము, ఒక శిబిరము ఏమైంది తెలంగాణ రచయితల వేదికలో. ఇవాళ మనం మిగిలిన వాళ్ళం అంతా మనం వాళ్ళని. వీళ్ళు కొంచెం వెన్నెముకున్నట్టు అట్లా కదులుతున్నారు. అప్పుడప్పుడు మనం ఈ వెన్నెముక ఉన్నట్టు కదులుతున్నాం కానీ నిజంగా ఈ వాళ్ళని వినియోగదారుల సంస్కృతి పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ముంచెత్తి మనను నిలువెల్లా కదిలించేటట్టు చేస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో